హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనము ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 ఉద్యోగాలకు గాను మోడల్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. మరి అందులో భాగంగా ఈరోజు ఒక మోడల్ పేపర్ అయితే చూద్దామండి. ఇది 15వ మోడల్ పేపర్ ఐ థింక్ సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు చూద్దాము. అంతేకాకుండా ప్రతిరోజు మనము మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నామండి. అందరూ కూడా ఉచితంగా రాయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఏపీ వారికి సపరేట్ యాప్, తెలంగాణ వారికి సపరేట్ యాప్ అయితే ఉంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా ఒకసారి చూడండి, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. హెర్బర్ట్ స్పెన్సర్ అధికంగా ఈ క్రింది ఏ సిద్ధాంతము ద్వారా ప్రభావితుడు కావడం జరిగింది? ఏం సిద్ధాంతం అండి? పరిణామక్రమ సిద్ధాంతము. పరిణామక్రమ సిద్ధాంతం అనేటువంటి దాని ద్వారా ప్రభావితుడు కావడం అయితే జరిగింది, ఓకేనా? ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి యొక్క పుట్టుక అనేది ఏ విధంగా జరిగింది ఏంటి అనేటువంటి అంశాలు. క్రింది అంశాలను పరిశీలించండి. సో ఇక్కడ ఏబి రెండు కూడా తప్పుగా ఆయనైతే చెప్పుకోవచ్చు అని చూద్దాము. సమాజము సైనిక దశ నుంచి పారిశ్రామిక దశకు యాత్ర సాగించిందని ఎమైల్ డార్క్హైమ్ పేర్కొన్నారు. సమాజము ఆటవిక దశ నుంచి నాగరిక దశకు గమనం సాగిస్తుందని వివరించిన సమాజ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. సో సింపుల్ అండి. సో ఈ యొక్క అంటే ఆటవిక సమాజం నుంచి నాగరికత సమాజం వైపు గమనం అని చెప్పిన వ్యక్తి డార్క్హైమ్. సమాజము సైనిక దశ నుంచి పారిశ్రామిక దశకు సాగిందని చెప్పిన వ్యక్తి చార్లెస్ డార్విన్. సో ఈ విధంగా అయితే చెప్పుకోవచ్చండి. ఇటు దాటు అటు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 1. సో సమాజము సోషియాలజీ పైన కూడా మనకు తప్పకుండా 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకైతే అందిస్తున్నాను. ఈ క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది లేదా ఏవి మానవ సమాజ లక్షణము లేదా లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వివిధ రకాలైన పరస్పర చర్యలు, జనాభా పూరణము, భౌతిక అవసరములు తీర్చుట, సంఘటిత స్వభావము. ఏంటని మరి సరైన సమాధానం అంటే ఆప్షన్ 3 అండి, ఏ మరియు డి. ఏముంది? వివిధ రకాలైన పరస్పర చర్యలు, సంఘటిత స్వభావము. ఏంటి? ఇవి మానవ సమాజ లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. భారత్లో చౌకగా దొరికేటువంటి ఇంధనము ఏది? ఆప్షన్ 4 అండి, థోరియం. భారతదేశంలో అత్యధిక నిల్వలు కలిగినటువంటి అణు ఇంధనం అయితే థోరియంగా చెప్పుకోవచ్చు. కానీ దీనిని మనం ఇంధనంగా మార్చుకునేటువంటి టెక్నాలజీ ఇంకా భారతదేశంలో లేదు. అందరూ కూడా గమనించాలి, ఓకే? మరి ఏం చేస్తామంటే దీంతో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. మన దగ్గర ఓన్లీ యురేనియం 235తో మాత్రమే అణు విద్యుత్ కేంద్రాలలో మరి విద్యుత్ని అయితే తయారు చేయడానికి ఉపయోగిస్తారు, ఓకే? మరి ఇది ఎక్కడ లభిస్తుందండి భారతదేశంలో ఎక్కువగా అంటే కేరళ తీర ప్రాంతంలో, మలబార్ తీర ప్రాంతం అంటే కేరళదే. సో అక్కడైతే మనకు చాలా ఎక్కువ నిల్వలు అయితే మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ 1. భారత ఉపఖండంలో వర్షపాతంపై ముందస్తు అంచనాల కోసము వాతావరణంలోని ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని నూతన విధానాన్ని అభివృద్ధి చేస్తారు? ఆప్షన్ 3 అండి, ఉష్ణోగ్రత. అది కూడా ఒక ప్రాంతంలో ఇంత ఉష్ణోగ్రత నమోదవుతుంది అని తెలియచేయడానికి 40 ఇయర్స్ 40 సంవత్సరాల రోజువారీ ఉష్ణోగ్రతలను పరిగణలోనికి తీసుకొని యావరేజ్ అయితే తీయడము జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ 1. భూగర్భంలో స్వచ్ఛమైన స్థితిలో లభించేటువంటి మూలకం ఏది? ఆన్సర్ సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, ప్లాటినం అండి. సో దీనికి ఎలాంటి ముడి పదార్థం అనేది ఉండదు, ఓకే? ప్లాటినం. నెక్స్ట్ 1. కృత్రిమ సిల్క్ను ఈ విధంగా మనము పిలవవచ్చు. కృత్రిమ సిల్క్ను ఆప్షన్ 1 అండి, రేయాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏంటండి? రేయాన్ కృత్రిమ సిల్క్ అంటారు. మామూలు సిల్క్ అంటే పట్టు కదా. పట్టు అనేది ఎపికల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. పట్టు పురుగుల నుంచి దాన్ని ఆ గూళ్ళ నుంచి తయారు చేయడం అయితే జరుగుతుంది. సేమ్ అదేవిధంగా కృత్రిమ సిల్క్ను రేయాన్ అంటాము. లోహాలు మంచి విద్యుత్ వాహకాలు. ఎందుకు మరి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి, స్వేచ్ఛా ఎలక్ట్రానులు ఉంటాయి, ఇవి విద్యుత్ను మోసుకెళ్తాయి. స్వేచ్ఛా ఎలక్ట్రానులు ఉంటాయి, ఇవి విద్యుత్ని ఏం చేస్తాయి? మోసుకెళ్తాయి. నెక్స్ట్ 1. ఎత్తు ఆధారంగా హిమాలయాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ, ఓకే, తక్కువ నుంచి ఎక్కువకు అని అర్థము, ఓకేనా? అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకి.
సో సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ముందుగా బి అండి, శివాలిక్. దీన్నే మనము హిమాలయ పర్వత ప్రాంతాలు అనేటువంటి పేరుతో, పాద పద్మాలు అనేటువంటి పేరుతో పిలుస్తాము. తర్వాత హిమాచల్, అత్యున్నతమైనవి హిమాద్రిలు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది అంశాలను పరిశీలించి వాటి వాస్తవికతను గుర్తించుము. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 అండి. చూద్దాము. ఏ అనేది తప్పు, సిబి నిజము. ఏ అనేది తప్పాడ చూద్దాం. దక్కన్ పీఠభూమి తూర్పు ఎత్తుగా ఉండి పడమర వైపు వాలి ఉంటుందా? లేదు. ఏమవుతుంది? పడమర వైపు ఎత్తుగా ఉండి తూర్పు వైపు వాలుగా ఉంటుంది. అందుకే పడమరన జన్మించినటువంటి కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, కొన్ని నదులన్నీ కూడా వాలుగా ఉన్నటువంటి తూర్పు ప్రాంతానికి ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ నుంచి తూర్పుగా ప్రవహిస్తాయి. కరెక్ట్, అదే రీజన్ ఆ వాలుగా ఉండడం. బ్రహ్మపుత్ర అనేది ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇది కూడా కరెక్ట్గానే మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రహ్మపుత్ర నదిని భారతదేశపు దుఃఖదాయిని అంటారండి, అస్సాం దుఃఖదాయిని అని కూడా అంటారు. భారతదేశంలో అతి పెద్ద నది ఇది. అతి పొడవైనది గోదావరి అయితే అతి పెద్దది బ్రహ్మపుత్ర నదిగా చెప్పుకోవచ్చు. దీన్నే రెడ్ రివర్ అంటాము, దిహంగ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరికాని అంశమును గుర్తించుము. సరికానటువంటి అంశము ఏంటండి ఇక్కడ ఉంది? ఆప్షన్ బి సరికాదండి. చూద్దాము. మరి మొదటిదేమని చూద్దాం. కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితుల కంటే భిన్నంగా ఉండడానికి గల కారణము ఆ ప్రాంతంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం. కరెక్ట్. నెక్స్ట్, కర్కటక రేఖ భారతదేశాన్ని ఇంచుమించు 2 సమాన భాగాలుగా చేస్తుంది. నెక్స్ట్, కర్కటక రేఖకు ఉత్తర ప్రాంతము ఉష్ణమండలంలోను, దక్షిణ ప్రాంతము సమశీతోష్ణ మండలంలోను ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ సరికానటువంటి అంశము ఏంటండి? కేవలము 2 మాత్రమే, మిగతావన్నీ కూడా సరైనవి. క్రింది వానిలో ఏవి యమునా నది యొక్క ఉపనదులుగా చెప్పుకోవచ్చు? యమునా నది యొక్క ఉపనదులు ఏంటండి? సి మరియు ఏ. ఉపనదులు కావు. ఓకే, సి ఏంటి? సోన్ నది మరియు దామోదర్ నది. ఇవి దేనికి ఉపనదులు అంటే గంగా నదికి ఉపనదులుగా ఉంటాయి. చంబల్ మరియు బెట్వా నదులు యమునా నదికి ఉపనదిగా ఉంటాయండి. యమునా నది కూడా గంగా నది ఉపనదే. భారతదేశంలో అతి పొడవైనటువంటి ఉపనది ఏంటి అంటే యమునా నది. ఓకే, యమునా నదిలో కలిసేటువంటి నదులు చంబల్ మరియు బెట్వా. దానిలో కలిసిన తర్వాత యమునా వెళ్ళి మళ్ళీ గంగలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఏ నేలలు ఉంటాయి? ఏ నేలలు అండి? ఎర్ర నేలలు. తెలంగాణలో కూడా ఎర్ర నేలలే అత్యధికంగా ఉంటాయి. ఆల్మోస్ట్ 48 to 50% అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో తప్పుగా చేసిన దాన్ని లేదా వాటిని గుర్తించండి. బెంగాల్ విభజన జరిగిన రోజు 2005 అక్టోబర్ 16. బెంగాల్ విభజన సందర్భంగా సంతాప దినము అంటే విషాదకర దినము 2005 అక్టోబర్ 17. బెంగాల్ విభజన జరిగిన రోజు బహిరంగ సభకు హాజరైన మొత్తం జనాభా 75,000 మంది. ఇందులో తప్పుగా జత చేసినవి ఏంటి అంటే ఏ మరియు బి. అసలు 2005 ఎందుకు అవుతుందండి? 1905 2 కూడా కదా. కేవలము సి మాత్రమే సరైనది, ఏబి తప్పుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, బెంగాల్ విభజన 1905లో జరిగిందండి. లార్డ్ కర్జన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని లేదా వాటిని అంటే కరెక్ట్గా జత చేసినవి ఏంటో చూద్దాము. 24ది సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభకులు తిలక్ మరియు అనిబిసెంట్. ఇది మాత్రమే సరిగ్గా ఉందండి. ఉత్తర భారతదేశంలో తిలక్ గారు, దక్షిణ భారతదేశంలో అనిబిసెంట్ గారు స్టార్ట్ చేస్తారు. మరి తిలక్ జైలు నుంచి వచ్చినటువంటి ఏబిసి సారీ అండి, సరిగ్గా జడ్జ్ చేసినవి ఏంటి? ఏబిసి 3 కూడా సరైనవి. తిలక్ జైలు నుంచి వచ్చిన సంవత్సరం ఏంటి? 1915. ఓకే, కాంగ్రెస్లో 2 వర్గాలు ఏకమైన సంవత్సరం 1916. ఓకే, అన్నీ కూడా సరైనవిగానే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, శాతవాహన రాజుల అధికార భాషగా ఉన్నటువంటిది ఏది? ఆప్షన్ 2 అండి, ప్రాకృతము. ఇంపార్టెంట్. శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు మూలాధారము ఏంటండి? వ్యవసాయం అండి. వ్యవసాయం ద్వారానే అత్యధిక అమౌంట్ అయితే వచ్చేది. నెక్స్ట్, క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దానిని గుర్తించండి. సో 27వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటిది? 3వ తప్పు. మరి మొదటి చూద్దాం. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్. భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. కరెక్ట్. మరి మొదటి భారత వైస్రాయ్ ఎవరంటే లార్డ్ హేస్టింగ్స్ కాదు. ఓకేనా? ఎవరు మరి? కామెంట్ రూపంలో తెలియచండి అందరూ కూడా.
1958వ సంవత్సరంలో, అంటే 1858, 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది కదా, దాని తర్వాతనే వస్తారండి. విక్టోరియా రాణి ప్రకటన అంటారు. 1858ని విక్టోరియా రాణి ప్రకటన అంటారు. మరి గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని తొలగించి భారత గవర్నర్ జనరల్ మరియు వైస్ రాయ్ అనేటువంటి పదవిని చేశారండి అప్పుడు. మరి అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియచేయాలి. ఓకే. డెన్మార్క్ వారు భారతదేశము విడిచిన నాటికి భారతదేశంలో ఆంగ్లేయ గవర్నర్ జనరల్ మొదటి హార్డీస్ అండి. కరెక్ట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణము మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులు కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 15 సబ్సెక్షన్ 3 ప్రాథమిక హక్కుల్లో ఉంటుందండి, 3వ భాగంలో. ఆర్టికల్ 5 నుంచి 11 భారత రాజ్యాంగము దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 పౌరసత్వం అండి, సిటిజన్షిప్. నెక్స్ట్ వన్, అందరు వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛా హక్కులు, మతాన్ని అనుసరించడము, అభ్యాసం చేయడము, ప్రచారము చేసే హక్కును ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగం పౌరులకు ఇవ్వడం జరిగింది అంటే ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 25 నుంచి 28 వరకు మరి మత స్వేచ్ఛ కల్పించడం అయితే జరిగింది. ఏం స్వేచ్ఛ అండి? మత స్వేచ్ఛ కల్పించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యను ప్రమోషనల్ చేసే ఆర్థిక అవసరాలను షెడ్యూల్ కాస్ట్లకు, ట్రైబ్లకు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి అందించే అవకాశాన్ని చేర్చిన షెడ్యూల్ ఏది? 31ది ఆప్షన్ 4 అండి. ఆర్టికల్ 46 ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 46. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం వంటి అంశాలను ఏ దేశం నుంచి గ్రహించాము? ఆప్షన్ 2 అండి. జర్మనీ నుంచి మనం తీసుకోవడం అయితే జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శరీరం నుండి ఎక్కువ లవణాలు బయటకు పోయిన వ్యక్తికి ఇవ్వవలసినటువంటిది ఏది? ఏమిస్తామండి ఒక వ్యక్తి నుంచి? అంటే లవణాలు, నీరు బయటకు పోవడం అంటే ఏంటి? డీహైడ్రేషన్ కాబడినటువంటి వ్యక్తి. ఓకేనా? డీహైడ్రేషన్కి గురి కాబడినటువంటి వ్యక్తికి ఏమిస్తామంటే సజలీకరణ ద్రావణం అంటే ఏంటి అంటే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్. ఓకేనా? యా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల జరిపిన పరిశోధనల వలన స్థూలకాయత్వాన్ని గురించి తేల్చిన విషయం ఏది? స్థూలకాయత్వము ఏం తెలియచేశారండి? ఇది వంశ పారంపర్యం కావచ్చు, హెరిడిటీ అనేది కావచ్చు అంటూ తెలియచేశారు. నెక్స్ట్ వన్, రక్తనాళాలు, తంతు కణజాలము, మృదులాస్థి దంతాలలో డెంటైన్ ఏర్పడడానికి సహాయపడే విటమిన్ ఏది? ఆప్షన్ 4 ఎస్కార్బిక్ ఆమ్లము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కొల్లాజన్ ఏర్పడడానికి అవసరమయ్యేటువంటి విటమిన్ ఏది? కొల్లాజన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఎస్కార్బిక్ ఆమ్లంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో శాస్త్రీయంగా అసంపూర్ణ ప్రోటీనులు అని వేటిని అంటారు? అసంపూర్ణ ప్రోటీనులు. ఆప్షన్ 4 అన్నీ కూడా. సో కూరగాయలు, ధాన్యాలు, పళ్ళు, వీటన్నిటిని కూడా అసంపూర్ణ ప్రోటీన్లు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే. నెక్స్ట్ వన్, సంపూర్ణ ప్రోటీన్లు అంటే ఏంటి? సంపూర్ణ ప్రోటీన్లు అంటే ఏంటి అంటే మాంసము, గుడ్డు, చేపలు. ఓకే. నెక్స్ట్ బీన్స్, ఇవన్నీ కూడా సంపూర్ణ ప్రోటీన్స్ అంటాము. నెక్స్ట్, చికెన్ గున్యా వ్యాధికారకము ఆల్ఫా వైరస్కు చెందినది ఏది? 56ది సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. టోగా వీరిడే. నెక్స్ట్ వన్, మెదడు వెన్నుపాము నాటి మండలంలో ఏ భాగానికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. కేంద్రీయ నాడీ వ్యవస్థకైతే ఇవి చెందడంని మనము చూడవచ్చు. కేంద్రీయ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ వన్, గ్లాసైటిస్ లేదా నోటుపూత, నోటు మూలలు పగలడము, కళ్ళ నుంచి నీరు కారడము, వెలుతురు చూడడం కష్టం కావడము, చర్మం పులుసులుగా కాకుండా నివారించే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రైబోఫ్లేవిన్ B2 విటమిన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ మిల్లిటస్ వ్యాధి అనేది కలుగుతుంది? దేనివల్ల? ఇన్సులిన్ లోపం వల్ల అండి. ఓకేనా? ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ మిల్లిటస్ కలుగుతుంది. నెక్స్ట్ వన్, శుక్రోత్పాదక నాళికలు గల అవయవము ఏది? శుక్రోత్పాదక నాళికలు గల అవయవము ముష్కము అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,
కొవ్వుల జీవక్రియలో పాత్ర వహించేది ఏంటి? 61 అండి, కార్డిసాల్ అండి. ఏంటంటే అది కార్డిసాల్. నెక్స్ట్ వన్, ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణ క్రియాత్మక పరిమాణము ఏంటి? ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణ క్రియాత్మక ప్రమాణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రతిక్రియ చర్య చాపము అంటారు దాన్ని. ప్రతిక్రియ చర్య చాపము. ఈ క్రింది వాటిలో జరాయువు ఏర్పడడానికి తోడ్పడేది ఏంటి? జరాయువు ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ దీనికి గల కారణము. నెక్స్ట్ వన్, టానింగ్ వలన ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పదార్థం ఏది? టానింగ్ అనేటువంటి దాని వలన. ఆప్షన్ 3 అండి, మెలనిన్ అండి. అంటే టానింగ్ అంటే ఏంటి? కలర్ కోల్పోవడం అండి. ఓకే, యా. విటమిన్ ఏ ఎక్కువగా లభించు ఆహార పదార్థము క్రింది వాటిలో ఏది? విటమిన్ ఏ. ఆప్షన్ 4 అన్నీ అండి, ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి, మామిడి. పర్టిక్యులర్గా ఎందులో ఎక్కువగా లభిస్తుంది అంటే పర్టిక్యులర్గా క్యారెట్లో ఎక్కువ లభిస్తుంది. కూరగాయలు అంటే క్యారెట్, పండ్లు అంటే మరి బొప్పాయి, పండ్లు అంటే బొప్పాయి, ఆకుకూరలు అంటే బచ్చలి కూర. ఓకేనా. నెక్స్ట్ వన్, పీడనానికి సంబంధించిన కణాలు ఏంటి? పీడనానికి సంబంధించిన కణాలు. ఆప్షన్ 4 పాసినియన్ కణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మము నల్లబడుతుంది. దీనికి గల కారణము ఏది? ఆప్షన్ 3 సింపుల్ అండి, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడమే దీనికి గల కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అందజేస్తాను. దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ట్యుటోరియల్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీఎన్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. కంప్లీట్ కోర్స్ని మీకైతే అందజేస్తున్నాము కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 years పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఏపీ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి? ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా. విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా.
సో గమనించాలి, లాకున్నవైతే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.